చివరి వారం మనం నేర్చుకున్న పాఠ్యాంశం మనుషుల శాపాలు తగులుతాయా. ఇది మనం ఆలోచిస్తున్నాం. మనుషుల శాపాలు తగులుతాయా. దేవుని పిల్లరా, చివరి వారం చెప్పిన ప్రసంగాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, మనిషి సహజంగా తనకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి మీద తనకి ఏదైనా ఆవేదన చెందినప్పుడు తిట్టడం లేదా శాపాలు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం. మనిషి మరొక మనిషిని శపిస్తే ఆ మనిషికి ఏదైనా కీడు జరుగుతుందా, ఆ మనిషికి ఏదైనా చెడు జరుగుతుందా అన్నది మనం ఆలోచిస్తున్నాం. చివరి వారం మనం ఆలోచించాం చాలా సంగతులు బైబిల్లో నుండి. చివరిలో మనకు అర్థమైంది ఏంటంటే, పోయిన వారం మనిషి శపిస్తున్నాడు, మరోపక్క దేవుడు వాక్యానుసారం జీవించినప్పుడు దేవుడు శపిస్తున్నాడు. మనుషుల శాపాలు తగలటం లేదు, కానీ దేవుడు పెట్టే శాపాలు తగిలినట్టుగా చివరి వారం మనం చూసాం. ఈ వారం దాన్ని బలపరచడానికి బైబిల్లో దేవుడు రాయించిన మరికొన్ని సందర్భాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. చివరి వారం చదివిన వచనం దగ్గర నుంచి మళ్ళా చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం చివరిగా మనం చూసి ముగించాం. చివరి వారం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు ఎక్కడ నివసిస్తుంటే ఆ స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. ఆ స్థలానికి కూడా ఆశీర్వాదమే. అనగా ప్రకృతిలో జరిగే భయంకరమైన పెను విపత్తులు ఏవైతే ఉంటాయో, తన పిల్లలున్న చోట అవి జరగకుండా దేవుడు ఆ స్థలాన్ని కాస్తాడు. భూకంపాలు, తుఫానులు, భయంకరమైన రోగాలు తన పిల్లలను అంటుకోకుండా, నీతిమంతులను అంటుకోకుండా, తనను నమ్మిన తన యందు విశ్వాసం ఉంచి లోకానికి దూరంగా వాక్యాన్ని చెంతపెట్టుకుని, దేవుడు ఇలా చెప్పాడు కదా నేను ఇలా బ్రతకాలి అని ఎవరైతే దేవుడు వాక్యానికి లోబడి జీవిస్తారో, నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటారో, ఆ నీతిమంతులు నివసించే స్థలం, ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. దాన్ని కూడా దేవుడు కాపాడుతాడట. కానీ పైన చదువుకున్న మాట చాలా బాధాకరం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వస్తుంది. అంటే మొత్తం మీద యెహోవా శపిస్తాడు. శపించటం అనగానే మరొకలా మీరు ఆలోచించకూడదు దేవుడి గురించి. దేవుడు ఏంటండి, శపించటం ఏంటండి అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడికి భూమి మీద ఉన్న మనుషులు పిల్లలు అవుతారు. చాలాసార్లు చెప్పాను నేను. మనమందరం పరలోకంలో ఉన్న కన్నతండ్రికి పిల్లలం. అందులోనూ ఇష్టమైన పిల్లలం, ప్రేమ చేత కన్న పిల్లలం, మన రాక కొరకు ఎదురు చూసిన పిల్లలం మనమంతా. ఇంకా చెప్పాలి అంటే, మనము ఈ లోకంలో 60-70 ఏళ్ళు ఉంటామని, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితం ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, అలుపెరగక విశ్రాంతి తీసుకునేంతగా దేవుడు కష్టపడిపోయాడు అని ప్రారంభంలో మనం చదువుకుంటాం. అప్పటి నుండి స్టిల్ డే, ఇప్పుడు ఈరోజు మనం జీవించున్నామంటే ఇప్పటి వరకు దేవుడు అని ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. యేసు చెప్తాడు యోహాను 5:17లో, మీరు చాలాసార్లు చదువుకున్నారు ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదివితే, తండ్రి అనగానే అప్పుడెప్పుడో ఒకసారి పనిచేసి సైలెంట్ అయిపోయాడు అనుకుంటారేమో. సృష్టి కట్టిన ప్రారంభంలో కాదట. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు
నా తండ్రి ఇది వరకు అన్నాడు చూసారా, ఎప్పటి నుంచో ఇది వరకు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే తండ్రి యేసుక్రీస్తు ఇది వరకు అంటే ఎప్పటి నుంచో పని చేస్తూనే ఉన్నారట. పనట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారు పని చేస్తారు. ఎవరి కోసం వాళ్ళు పని చేస్తున్నారు చెప్పండి? మన కోసం వాళ్ళు పని చేస్తారు. వాళ్ళ కోసం మనలో ఎంతమంది పని చేస్తాం చెప్పండి? ప్రశ్న. తండ్రి యేసుక్రీస్తు మన కోసం పని చేస్తారు. మనం ఆయన కోసం ఏం పనులు చేస్తాం? వాళ్ళకి మనం ఏం పని చేస్తాం? రోజు మన పనులు, మన కుటుంబ పనులు, మన సొంత పనులు, మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, బంధువులు, వాళ్ళ పనులు, వీటితోనే తీరిక లేకుండా గడుపుతున్న మనిషి నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఏంటి పని? తండ్రి ఏం పని చేస్తున్నాడు? చాలామందికి ఇదో ప్రశ్న. దేవుడు ఏం పని చేస్తాడండి? దేవుడు అనగానే చాలామంది ఎలా ఆలోచించారంటే, దేవుడు అనగానే పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అని అనుకున్నారు. ప్రపంచంలో కల్లా మోస్ట్ బిజియెస్ట్ పర్సన్, బాగా బిజీగా ఉన్నది ఎవరంటే దేవుడు, తండ్రి. ఆయన ఉన్నంత బిజీగా ప్రపంచంలో ఎవడూ లేడు. అంత బిజీగా ఉన్నాడు ఆయన. ఏంటి ఆయన బిజీ అనుకుంటున్నారేమో. మనిషి భూమి మీద బ్రతకాలి అంటే గాలి అవసరం, నీళ్ళు అవసరం, ఆహారం అవసరం, ఎనర్జీ, శక్తి అవసరం. కొన్ని రకాల శక్తులు మనకు అందితేనే మనం బ్రతుకుతూ ఉండి. ఈ శక్తి అనేది ఎలాంటిది అంటే వాడేస్తే ఖర్చు అయిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త ఎనర్జీ పుట్టాలి, కొత్త శక్తి పుట్టాలి. ఉదాహరణకి మనం అన్నం తిన్నాం అనుకోండి, శరీరానికి ఏమొస్తుంది? శక్తి. లోపల ఉన్న అన్నం అరిగిపోతే శక్తి తగ్గిపోయింది, మళ్ళీ ఏం వేయాలి? ఆహారం వేయాలి. మళ్ళీ ఆహారం వేస్తే మళ్ళీ శక్తి పడుతుంది. జాగ్రత్తగా వినండి. నువ్వు ఖర్చు పెట్టేస్తే నీ శక్తి ఆహారంలోంచి నీకు వస్తుంది. అసలు ఆహారానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తండ్రి అయిన దేవుడు దాంట్లో పెట్టిన శక్తే నువ్వు తింటున్న ఆహారం. దేవుడి శక్తి అది. దేవుడు ఆహారంలో శక్తి పెడితే అది నువ్వు తీసుకుని నీకు శక్తిగా దాన్ని వాడుకుంటున్నావు, వాడేస్తున్నావు. నువ్వు అంటే వాడేస్తున్నావు అంటే ఆయన శక్తి అంతా వాడేస్తున్నావు. ఆహారం రూపంలో వాడుతున్నావు, గాలి రూపంలో వాడుతున్నావు, భూమి తిరుగుతుంది, వర్షాలు పడుతున్నాయి అంటే ఇదంతా ఆయన శక్తి పనిచేస్తేనే ఇవన్నీ కూడా నీకు సేవలు చేస్తాయి. అంటే ఆయన ఎనర్జీ, ఆయన శక్తి అంతా కూడా కరిగిపోతుంది. అది యేసుప్రభు చెప్తున్నాడు అక్కడ. నా తండ్రి ఇది వరకు విశ్రాంతి లేకుండా కష్టపడుతూ భూమి మీద మనుషుల్ని కన్నందుకు, వాళ్ళని పెంచాలి గనుక భూమిని తిప్పుతూ, సూర్యుడిని మండిస్తూ, గాలి వాళ్ళ ముక్కుల్లోనికి పంపిస్తూ, వాళ్ళు తినవలసిన ఆహార పదార్థాలన్నీ భూమిలో నుండి పండేటట్లుగా భూమికి ఆజ్ఞలు ఇచ్చి భూమిలో నుంచి పంటలు పండిస్తూ అలుపు ఎరగకండి. అసలు నిజంగా దేవుడు కష్టానికి అలుపు లేదండి. నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. మనం నిద్రపోతామా? విషయం ఏంటంటే మన కోసం మనం బతికేసి మన కోసం మనం పని చేసేసుకుని అలసిపోయి నిద్రపోతాం. మన కోసం పని చేస్తున్న ఆయనకి మాత్రం ఏం లేదట, నిద్ర లేదు, రెస్ట్ లేదు. చాలామంది ఎందుకు రారు? బైబిల్ క్లాసులకు రారు, ఏదైనా సువార్తలు ఉంటే రారు. ఎందుకంటే మేము ఉదయం నుంచి పని చేసుకున్నాం, సాయంత్రం మాకు రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి, మేము రాలేము ఎక్కడికి. చూసారా, విశ్రాంతి కావాలి. పోనీ ఆ దినమంతా నువ్వు దేవుడి కోసం ఏమైనా చేసావంటే ఏమీ లేదు, నీ కోసం నువ్వు చేసుకున్నావు. అవకాశం ఉండి సాయంత్రం పూట దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండి, దేవుడు పని చేసే అవకాశం ఉండి కూడా నాకు విశ్రాంతి కావాలి. అందుకేనండి మనుషులంటే దేవుడికి నచ్చదు, అస్సలు నచ్చదు మనుషులంటే. ఈ జీవితం దేవుడిది, కాలం దేవుడిది, ఆరోగ్యం దేవుడిది, శరీరం దేవుడిది, అన్నీ ఆయనవే. సో ఆయనకి ఏమైనా పని చేస్తారా, ఆయనకి ఏమైనా పనికి వస్తారా అంటే లేదు. స్వప్రయోజనాల కోసం శరీరము, అందులో ఉన్న బలము, ఆయుష్, ఆరోగ్యం అన్నీ సొంత ప్రయోజనాల కోసం వాడేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, అలిసిపోతున్నాడు మీకోసం. ఇప్పుడు చెప్తాను, ఎప్పుడూ కష్టపడి పని చేస్తున్న కన్న తండ్రి శపించటం, శాపాలు ఎందుకు ఇస్తారు అంటే చెప్తున్నాను. ఈ శాపం మీకు అర్థం కావాలి అంటే ముందు ఆయన పడుతున్న కష్టం అర్థం అవ్వాలి. నిరంతరము కొనకక, నిద్రపోక, అహోరాత్రులు భూమి మీద ఉన్న పిల్లల కోసం కష్టపడి పనిచేస్తుంటే, కొనుక్కు లేకుండా, నిద్ర లేకుండా, మనిషి
దేవుడి మాట అయినా బైబిల్లో రాయబడిన వాక్యాలకు లోబడి జీవిస్తాడు అంటే లోబడడు. చివరి వారం మీకు చదివించాను, మీలో ఎంతమంది గుర్తుందో, మోషే ఆ రోజు ప్రమాణాలు చేయిస్తున్నాడు. ఏమని ప్రమాణాలు చేయించాడు? చివరి వారం మీతో చదివించాను, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో. ఆ రోజు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఇశ్రాయేలుతో చదివిస్తూ ఒక మాట మోషే గారు పలకటం, మీరందరూ ఆమేన్ చెప్పండి అంటాడు. మీరు చదువుకున్నది గుర్తుందా? ఒకసారి జ్ఞాపకం చేస్తాను మళ్ళా. 27వ అధ్యాయానికి రండి, 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 15వ వచనం. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటును ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలుతో చెప్పగా. ఎవరు చెప్తున్నారు ఇది? ఎలుగెత్తి ఇశ్రాయేలుతో చెప్పగానే ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమనాలట? ఆమేన్ అనాలి. ఆమేన్ అంటే అర్థం తెలుసా అందరికీ? మళ్ళా అనండి అందరూ సరే. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏమన్నారు? అలాగు జరుగును గాక అన్నారు. బాగా వినాలి. ఒరే మీ మీదకి శాపం వస్తుంది అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆమేన్. అసలు వాళ్ళకి అర్థమయ్యా అన్నారు, అర్థం కాక అన్నారు. ఇప్పటికీ నాకు అర్థం అవ్వలేదు. ఎవడైనా విగ్రహం చేసుకున్నాడా మీ మీదకి శాపం వస్తుంది అంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆమేన్, అలాగ జరుగును గాక. అంటే ఆ శాపం మా మీదకి. ఎంత మంచి వాళ్ళండి ఇశ్రాయేలు. ఎవడైనా ఆశీర్వాదాలకు ఆమేన్ అంటాడు కానీ శాపాలకు అంటారా? నువ్వు నీ కుటుంబం చచ్చిపోవును గాక ఆమేన్ అనండి అంటే పాస్టర్ గారు అనిపిస్తారు చెప్పండి ఆమేన్ అని. దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక స్తోత్రం చెప్పండి అని. కానీ వాళ్ళందరూ ఏమంటారు? ఆమేన్. నిన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. సభలు లైవ్ చూసిన తెలుసు. ఆయన ప్రసంగంలో ముందు ఒకసారి వెనకొకసారి ఆమేన్ చెప్పండి ఆమె చెప్పండి, సగం టైం దానికి అయిపోతుంది. నాకు బాధ. టైం వేస్తాడు. అంత మంచోడండి, ఎంత మంచి ఆయన అంటే ఆయన నిజంగా పాపం వాళ్ళకున్న పద్ధతి ప్రకారం అలాగే పాటిస్తున్నా కూడా వాక్యానికి దగ్గరగా ఎంత బాగా సంఘాన్ని పెంచి పోషిస్తున్నాడు అంటే మీరు రాకడికి సిద్ధపడాలి, మీరు రాకడికి సిద్ధపడాలి. ఆయన ప్రసంగాలన్నీ అవేనండి. నిజంగా నేను కలిసిన సేవలు అండి, మంచి సేవకుడు అండి. సంఘానికి లోక సంబంధం ఆశలు చూపించటం లేదు. దేవుడు మీకు ఆస్తులు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడని మాయలో ముంచకుండా మన పరలోక రాజ్యానికి సిద్ధపడాలి, ప్రభు రాకడికి ఎదుర్కోవాలి అని చక్కగా సంఘాన్ని వాక్యంతో పెంచి పోషిస్తున్నట్టు. ఈరోజు మనుషులు ఆశీర్వాదాలకు ఆమేన్ అంటారు కానీ శాపాలకు ఎవరంటారు? ఈ అధ్యాయం అంతా నేను మొన్న వారం మీకు అర్థమైంది లేదు, మళ్ళీ తీసుకొచ్చాను. అందుకే మీలో ఎవడైనా విగ్రహం చేసుకున్నాడా మీ మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే అర్థం ఏంటి? మేము కనుక విగ్రహం చేసుకున్నాం ఆ శాపం మా మీదకి వచ్చును గాక, దానికి మేము ఒప్పుకుంటున్నాం, ప్రమాణం చేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. కింద చదువుతారా 2వ మాట 16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడగును గాక అనగానే అందరూ ఏమంటున్నారు అంటే అర్థం ఏంటి? ఆ శాపం మా మీదకి వచ్చుగాక ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే దేవుడు వాక్యం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు భూమి మీద ఉన్న మనుషులకి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు మీరినప్పుడు మన మీదకి శాపం వస్తుంది. బాగా వినాలి, ఆలోచించాలి. దేవుడు నువ్వు ఇది చేయకూడదు అన్నప్పుడు నువ్వు అది చేసావనుకోండి నీ మీదకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. అంటే దేవుడి వాక్యాన్ని మీరినప్పుడు మన జీవితంలో గందరగోళం శాపాలు వస్తాయి తప్ప ఏదో మనుషులు మనల్ని శపించేసినంత మాత్రాన ఆ మనుషుల శాపాలు మనకేవి రావు. ఇక్కడ చెప్తాను ఇంకోటి, దేవుడు అని ఆయన శపించడం ఏంటండి అని అనుకుంటున్నారేమో. శపిస్తాడు. ఎందుకు శపిస్తాడు తెలుసా? శాపం అనగానే ఒక వ్యక్తిని నిలబెట్టి నువ్వు ఇలా నాశనం అయిపోవాలి గాక అని మనుషులు అన్నట్టుగా ఒక్కొక్కడికి సెపరేట్గా శాపాలు ఇవ్వడు దేవుడు. రూల్ ఫర్ ఆల్ దేవుడిది, అందరికీ ఒకటే రూలు. ఒక రూల్ పెడతాడు, ఆ రూల్ని ఎవరు మీరితే వాడి మీదకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది? శాపం వస్తుంది. మీకు అర్థం కావడానికి ఆఫీస్లో ఎంప్లాయీస్ ఒకప్పుడు అండి లోపలికి వెళ్ళేటప్పుడు రిజిస్టర్లో సంతకం పెట్టేవారు. సంతకం పెట్టినప్పుడు ఏంటంటే గోలుమాలు చేసేవారు. ఇటు 9 గంటలకు వెళ్ళాడనుకో లోపలికి 8 గంటలకని రాసేసేవాడు రిజిస్టర్లో, గంట ముందు వెళ్ళినట్టు. ఒకప్పుడు జరిగేవి అవన్నీ. ఇప్పుడు ఎలాగుందంటే స్కానర్స్ వచ్చేసినాయి. తంబు వెళ్ళేలా తంబ నొక్కాలి. వీడు తంబ నొక్కగానే ఎవడ ఏ టైంకి వెళ్ళాడో అది సిస్టమ్, అది రిజిస్టర్లో మార్చేయడానికి కుదురుతుంది, అది అక్కడ మార్చడానికి సిస్టంలో.
మేము ఎంత కష్టపడతానో నీకు అర్థం అవ్వట్లేదురా, మా ఉసురు తగులుతుందిరా నీకు. మేము ఎంత కష్టపడతానో నీకు అర్థం అవ్వట్లేదురా, మా ఉసురు తగులుతుందిరా నీకు. నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా నీ పిల్లలు ఇలాగే చేస్తారా నీకు అంటారా అనరా? మమ్మల్ని బాధ పెడుతున్నావు కదా, నీకు పెళ్ళి అవుతుంది, మీ ఆవిడ వస్తుంది, నీకు పిల్లలు పడతారు, అప్పుడు చెప్తుందిరా నీకు నిక్కానికపోతే నీ సంగతి అంటారు వీళ్ళు. అంటే వాళ్ళు బాధ పెడుతుంటే తట్టుకోలేక ఒక మాట అనేసారు వాళ్ళు, నీకు ఇలా జరుగుతుంది, నీకు ఇలా జరుగుతుంది, మేము ఎంత బాధపడుతున్నాం నీకు కూడా అలాగే బాధ వస్తుంది. పిల్లలంటే ప్రేమే, కానీ ఆ ప్రేమ ఎంత మనకి ప్రేమ ఉన్నా వాళ్ళు మితిమీరి తప్పులు చేస్తున్నప్పుడు అనుకోకుండా మనం ఏమనేస్తామంటే నీకు కూడా ఇలాంటి కష్టాలు వస్తాయిరా అంటాం. దేవుడు కూడా అంటున్నాడు, నేను నన్ను తప్ప ఎవరిని పూజించొద్దని చెప్పాను. దేవుడు అని ఆయన ఒకడే ఉన్నాడు, అందరికీ దేవుడు ఒకడే. ఆ దేవుడిని నువ్వు పూజించాలి. నీకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఏం చెప్పాడు, నాకు ఆయన చెప్పాడు, నాకు వీళ్ళు చెప్పారని మనుషుల మాటలు పట్టుకుని వెళ్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. సృష్టికర్త ఒకడే, మనుషులందరినీ చేసిన దేవుడు ఒకడే. ఆ దేవుడిని మనుషులందరూ పూజించాలి. అలా కాకుండా నేను శిల్పం చేసుకుంటాను, విగ్రహం చేసుకుంటాను, దానికి మొక్కుతాను, సాష్టాంగ నమస్కారాలు చేస్తాను అంటే అది నాకు హేయం. ఆటోమేటిక్గా నీ మీదకి రావాల్సిన శాపం నీ మీదకి వస్తుంది. ఏమంటే ఇక్కడ శాపం అనగానే మీకు అర్థమవుతుందో లేదో, దేవుణ్ణి పూజించవలసిన వాడు దైవత్వం కాని దానికి, దైవత్వం లేని దానికి మొక్కుతున్నాడు. ఇప్పుడు దేవుడికి మొక్కిన వాడు ఏదైనా కాపద వస్తేనే, కష్టం వస్తేనే దేవుడిని మొక్కుతున్నాడు కనుక కాపాడుకుంటాడు. ఇప్పుడు దైవం కాని దానికి మొక్కితే ఆ విగ్రహం వీడిని ఏమైనా కాపాడుద్దా? మీకు చరిత్రలో నేను గిద్యోను గురించి చెప్పాను ఒకసారి, గుర్తుందా ఎవరికైనా? గిద్యోను పిరికివాడు కొంచెం. దేవుడేమో సెలెక్ట్ చేసుకున్నాడు నాయకుడిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు, నీకు విగ్రహాలు ఉన్నాయి కదా వాటిని అన్నిటిని నరికే అన్నాడు. గిద్యోను ఏం చేశాడు చెప్పండి? పగటాలు నరికితే ఏమైనా జరుగుతుందేమో రాత్రిపూట వెళ్ళి నరికేశాడు అన్నీ. తెల్లారిసరికి విగ్రహాలన్నీ నరకవేయబడి కింద పడి ఉన్నాయి. మొత్తం మీద అందరూ ఎంక్వైరీ చేస్తే గిద్యోను నరికేశారని సమాచారం బయటకు వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ దొండ కింద ఇంటికి వచ్చేసారు. ఎవరింటికి? గిద్యోను ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్న పిలిచి, ఏం కొడుకుని కన్నావయ్యా, మీ ఓడు వచ్చి మా బయలు విగ్రహాలన్నీ పడగొట్టేశాడు, మా దేవతల విగ్రహాలన్నీ నరికేశాడంటే ఇలా చేయటం తప్పు కదా, దేవుళ్ళని ఇలా చేయటం తప్పు కదా అంటే, గిద్యోను తండ్రి అన్న మాట ఏంటి తెలుసా? విషయం ఏంటంటే అప్పటికి గిద్యోను తండ్రి కూడా వీటిని పెంచి పోషిస్తున్నాడు, నమ్మేవాడు వాటిలో దైవత్వం ఉందని. ఎప్పుడైతే సొంత కొడుకు నరికేశాడని తెలిసిందో గిద్యోను తండ్రి రివర్స్ అయిపోయాడు. ఏమన్నాడు తెలుసా? మా కొడుకెళ్ళి నరికేస్తుంటే ఏమీ మాట్లాడిన అది దేవుడు ఏంటి, దేవుడు కాదు, ఏం కాదు, పొండవతలు కన్నాడు. మీకు అర్థమైందా? చదివితే అలాగే ఉంటుంది అది. ఇటు మావోడు నరికేశాడు, ఆడికి నేనంటేనే భయం. గిద్యోను గురించి తెలుసు కదా తండ్రికి. ఒట్టు పిరుకోడాడు, బయట చీకట్లో కూడా బయటకు వెళ్తాడు. అలాంటి వాడు బయటికి వెళ్ళి అట్లా నరికేశాడంటే, మా ఓడు పిరుకోడే అట్లా నరికేశాడంటే ఆటలో దేవుడు లేడు, ఏం లేదు, తూచదంతా మీరు బయట పడినాడు. మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఒరే బాబు, నేను దేవుడిరా, నన్ను పూజిస్తే, నన్ను సేవిస్తే, నా మాటల ప్రకారం బ్రతికితే నిన్ను కాపాడుకుంటాను. నా దూతలను కాపలాగా పెట్టి నీకు ఏ రాకుండా, నీ జీవితంలో ఏ శ్రమ రాకుండా నేను కాపాడుకుంటాను. దైవం కాని దానిని నువ్వు పూజిస్తే నువ్వు శాపం తెచ్చుకుంటావంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో వచ్చే కష్టాలకి నీవే బాధ్యుడు పో అన్నాడు. అదే శాపం అంటే. మీకు అర్థమైందో లేదో? దేవుడు కోరుండి శాపాలు ఇవ్వడు. ఏమంటే రాత్రి తెల్లవారుజామున 4 అయిందండి, 3:30, 4 ఆ టైంలో మేము రింగ్ రోడ్ ఎక్కాం. కరెక్ట్గా 12 నెంబరు నిజాం సాగర్ నుంచి వచ్చండి. కరెక్ట్గా తెల్లవారుజామున 4 గంటలకి రింగ్ రోడ్ ఎక్కాను నేను. జస్ట్ రింగ్ రోడ్ ఎక్కండి ఒక 5 నిమిషాలు ఏమో జర్నీ చేసామండి అంతే. ఒక ఇనోవా కారు ఇలా తిరగబడిపోయి ఉంది రింగ్ రోడ్డు మీద, డివైడర్ మీద ఉంది. ఇలాగా మొత్తం కారు అంత పప్పు అయిపోయిందండి. సుమారు 6-7 ఉన్నారు. నిజంగా దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏ ప్రాణాపాయం జరగలేదు, కానీ భయంకరంగా దెబ్బలు తగిలేసినాయండి. డ్రైవర్కి రెప్పడిపోయినట్టుంది, కన్ను నిద్ర వచ్చేసినట్టుంది. అది మంచి నిద్ర టైం అది. కారు అలా డివైడర్ మీద ఎక్కితే ఆ మధ్యలో పోల్లు ఉంటాయి చూసారు, కరెంటు పోలు. ఆ కరెంటు పోల్ని కొడితేనండి కారు కరెంటు పోల్ వచ్చి ఇరిగి ఇవతల రోడ్లో పడ్డది. ఇంకా అప్పుడు అదృష్టం, ఈ పోలు పడిపోయిన తర్వాత ఇవతల రివర్సల్ ఎవడైనా వస్తుంటే ఆడు ఎగిరిపోయాడు గాల్లోకి. అదృష్టం కొలిది ఎవరు రాలేదండి. నిజంగా కళ్ళు చెమర్చేయండి వాళ్ళని చూస్తుంటే. రక్తాలు కారిపోతున్నాయి ఒంటి నిండా. ఒక ఆవిడ కింద కూర్చొని ఏడుస్తుంది, నడుము లేవట్లేదు ఆవిడకి. ఆవిడ బాధ ఏంటంటే నా నడుము లేవట్లేదురా, నా నడుము కదా, నడుము విరిగిపోయింది ఆవిడకి. తెలియట్లేదు పాప మత్తులో. నా నడుము లేవట్లేదురా, నా నడుము, నేను కూర్చోలేకపోతుంది ఆవిడ, అసలు మొత్తం జాయింట్ వదిలేసింది. పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారండి, దేవుడి దేవుళ్ళ పిల్లలకి ఏం అవ్వలేదు. భయానక పరిస్థితులు చూస్తున్నప్పుడు నిజంగానండి ఆ క్షణం కళ్ళు మూసుకుని
ఆ టైంలో మాది జర్నీయే, మేము ప్రయాణంలోనే ఉన్నాం. వచ్చేసరికి 5 అయింది. రెప్పపాటు కదండి ప్రమాదాలు, రెప్పపాటు ప్రమాదాలు. ఆ డ్రైవరు అలాగ రక్తం కారిపోతుందండి, ఇలాగ నెత్తి తగిలేసింది, రక్తం కారు ఇలా ఉంది, ఇలా ఉంది కారు. అందరూ బయటికి లాగారు వాళ్ళని. రక్తం కారిపోతుంటే, రక్తం కారిపోతూ తమ్ముడు ఎలా అయింది యాక్సిడెంట్ అంటే, ఏం తెలియట్లేదన్న, స్తంభాన్ని గుద్దేశాను అంటున్నాడు. మత్తులో ఉన్నాడు, అతనికి ఏం తెలియట్లేదు. ప్రాణాపాయం అయితే జరగలేదండి, కానీ భయంకరంగా దెబ్బలు జరిగాయి. విషయం ఏంటి తెలుసండి, వాళ్ళని అడిగాం మేము, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఎక్కడో ఊరండి ఇది, తెలంగాణ లోపలికి, జగిత్యాల నుంచి ఒక అతను కువైటో దుబాయ్ వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో దింపడానికి వస్తున్నారు ఫ్యామిలీ అంతా. బ్యాగులు ఎక్కడెక్కడికో ఎగిరిపోయినాయండి. ఆ ఫ్లైట్ ఎక్కాలనుకున్న అతను ఒకటి అడుగుతున్నాడు అత్తమాట, రక్తం కార్చుకుంటూ, నా పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూడండి, నా పాస్పోర్ట్. చచ్చిపోతావరా బాబు అంటే ఏమడుగుతున్నాడు తెలుసండి. నాకు భలే కోపం వచ్చిందండి. మనిషికి ప్రాణాల కంటే ఉద్యోగాలు, సంపాదన, నా పాస్పోర్ట్ ఎతకండి అంటున్నాడు. మరి ముందు నువ్వు అంబులెన్స్ ఎక్కరా నాయన, చచ్చిపోయేలాగా ఉన్నామంటే పాస్పోర్ట్. దేవుని పిల్లరా, ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే ఎవరు కాపుదలు చెప్పండి, దేవుడిది. మీరు గమనిస్తారో లేదో, నేను ఇవన్నీ బుర్రలో పెట్టుకుని ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు, తండ్రి సజీవులుగా సంఘానికి తీసుకొచ్చేసావు తండ్రి, స్తోత్రాలు అంటాను. అందుకే మనం చచ్చిపోలేదు అలాంటి ప్రమాదాల్లో, మనకు జరగటం లేదు అలాంటివి. కారణం దేవుళ్ళో ఉంటున్నాం కనుక, సత్యవాక్యాన్ని ఎరుగాం కనుక, మన కష్టార్జితాన్ని కాస్త కోస్తో రెంట రూపంలోనూ, జరుగుతున్న సభల రూపంలోనూ, దేవుడి పనికి మన దేహమో మన కష్టమో ఉపయోగపడుతుందో కనుక, నా పిల్లలు అన్ని భద్రంగా కాస్తున్నాడు మనల్ని అందరినీ. మీకు తెలియదు, రోడ్ల మీద తెల్లారితే రోడ్ల మీద ఉండే నాకండి తిరిగి వచ్చేసరికి 4-5 యాక్సిడెంట్లు చూస్తున్నానండి లైవ్. ఈ మధ్యకాలంలో ఏంటో, మేము వచ్చేసరికి అలా చచ్చిపోయిన వాళ్ళు, లేదంటే అలా యాక్సిడెంట్లో పడిపోయిన వాళ్ళని చూపిస్తున్నాడు. తెల్లవారుజామునండి ఫోటోలు తీశాను అవి. నిజంగా దేవుని కాపుదల. ఒక రకంగా ఆ దేవుడు మనకు లేకపోతే, ఆ దేవుడు మన జీవితంలో ఉండకపోతే, దేవుడిని మనం పూజించకపోతే మనకి జరిగే ప్రమాదాలు. మీకు బొమ్మ చూపిస్తాను, కనపడిన వాళ్ళు చూడండి. కారు చూడండి ఎలా ఉందో చూడండి, మీకు కనబడుతుందా? చక్రాలు పైకి ఉన్నాయి. ఇనోవండి అది, తుక్కు అయిపోయింది. చూడండి జనం. కనుక దేవుని పిల్లలరా, శాపం అనగానే, కీడు కానీ, ప్రమాదం కానీ మనకి ఎప్పుడు వస్తుందంటే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనమేదో దేవుడికి భిన్నంగా, ఆయన ఆజ్ఞలకు భిన్నంగా మనం జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. అదే మన మీద చెడుగా, కీడుగా మన మీదకి వస్తుంది తప్ప, మనుషులు ఎవడో శపించాడనో. ఇంకా నా చిన్నతనంలో మరీ దారుణంగా ఉండే ఈ శాపాలు ఎలాగుండేవంటే, ఆడికి కోపం వస్తేనండి నిమ్మకాయ అట్టుకొచ్చి దానికి పసుపు రాసేసి అవతలోడి ఇంట్లో ఇసిరేసేవాడు. మీకు గుర్తుందా? చిన్నప్పుడు జరిగే నాటకాలు ఇవి. ఆ నిమ్మకాయని చూడగానే ఇటు గుండె కింద జారిపోద్ది. అమ్మ బాబో, ఎవడో మంత్రాలు వేసి నిమ్మకాయ వేసాడు, ఇంక నేను చచ్చిపోతాను, నాకు చేతబడి చేశారు. ఎవడు చేస్తాడు నీకు? నీ ప్రాణం దేవుడి చేతుల్లో ఉంది. మీరు ఇప్పుడు చూడండి, ఆ నిమ్మకాయ అంటే చాలామందికి భయం. నిమ్మకాయ చూస్తే భయం ఉండాలి, ఇంకా అసలు బీపీ వచ్చేసి భయం వేసేస్తూ ఉంటుంది నిమ్మకాయని చూస్తే. నా చిన్నతనంలో మా మాస్టర్ ఉండేవాడు అండి. నాకు నిజంగా దేవుడు నాకు బాగా అర్థం కావడానికి అతను ఒక ప్రాక్టికల్ చేయించేవాడు. కొన్ని ఏం చేయించేవాడు అంటే, మా మాస్టర్ అండి స్కూల్కి వాడి ఇంటికి 1 కిలోమీటర్న్నర ఉండేది. వాడికి సైకిల్ ఉండేది, అప్పట్లో బండి ఉండేది, కానీ ఎప్పుడు నడుచుకుని వచ్చేవాడు. నడుచుకుని ఎందుకు వచ్చేవాడు అంటే, నడుస్తున్న మాతో పాటు మాట్లాడుకుంటూ అవి ఇవి చెప్పుకుంటూ వచ్చేవాడు. నాకు చాలా ఇష్టం అండి మాస్టర్ అంటే. ఓ రోజు మేము అలా నడుచుకుంటూ వస్తున్నాం, మా వెనకాలే వస్తున్నాడు. అమ్మో మాస్టర్ గారు కదండి, ఇలా పక్క జరిగా రండ్రా అని ఇలా చేసుకుని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే ఆ రోజుల్లో జరిగింది ఇదే. నిమ్మకాయ ఉంది అక్కడ రోడ్డు మీద, నిమ్మకాయ ఉంటే, ఒరే అది ఏట్రా అన్నాడు. అప్పటికే తెలుసు కదండి మూఢనమ్మకాలు. అయ్యో అది నిమ్మకాయ మాస్టరు, దాన్ని మనం తొక్కకూడదు, దాన్ని ముట్టుకోకూడదు, ఆ ముట్టుకున్న దెయ్యం మన వెనకాల వచ్చేస్తుందటే. ఒరే నిమ్మకాయలో దెయ్యం ఉంటుందారా అన్నాడు. ఏమండి మా వాళ్ళు చెప్పారంటే, నిజమండి. ఆ నిమ్మకాయ తీసేసి తన కచ్చిప్తో తుడిచేసి, పదండ్రా అక్కడికి అని స్కూల్కి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయ గ్లాసులు వేసుకుని పిండుకుని తాగేసాడు. ఒరే నేను సెకండ్ పీరియడ్కి వస్తాను, ఇందులో దెయ్యం ఉందన్నారు కదా, ఇది నాకు ఏం చేస్తుందో మీరు చెప్పాలరా, మీరు పండు క్లాస్కి అన్నాడు. మా కళ్ళ ముందు తాగేసి రెండో పీరియడ్కి వచ్చాడు, ఏం అవ్వలేదు, గుండ్రాయిలాగా ఉన్నాడు. అప్పుడు అనిపించిందండి ఈ నిమ్మకాయలది అంత సుత్తని. నాకు అనిపించింది, అమ్మ దేవా స్తోత్రం, ఈ నిమ్మకాయలు అంత సుత్తు అనమాట.
ఇంకొంతమంది ఏం చేస్తారంటే కొత్త బండి కొన్నప్పుడు కొత్త బండికి ఏం కడతారు చెప్పండి? అంటే నిమ్మకాయలు కడితే నీ బండికి క్షేమమా? ఒకవేళ నిమ్మకాయ కడితే బండికి క్షేమం అనుకుంటే నిమ్మకాయల తోట ఉన్నోడికి, నీ దగ్గర 3 నిమ్మకాయలే ఉన్నాయి, ఆడి దగ్గర ఎన్ని ఉంటాయి? బస్తాలు నిమ్మకాయలు ఉన్నాయి. పోనీ తోపుడు బండి మీద నిమ్మకాయలు అమ్ముకునేవాడికి ఆడి దగ్గర లేవేటి నిమ్మకాయలు? నిమ్మకాయల్లో లేదు, మంత్రాల్లో లేదు, పసుపులో లేదు, బొగ్గులో లేదు. అస్త్రాలు ఏవో వేస్తారు కదా ఇలా ముగ్గుల్లోను, నాటుకోడుల్లోను, ఏమంటే నల్లపెట్టల్లోను. వీటిల్లో మనిషికి ఏ కీడు లేదు, ఏ శాపము లేదు. ఒకటే, నీకేదైనా చెడు జరుగుతుందంటే ఒకటే నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ 15 వచనం, 16 వచనం, 17 వచనం, 18, 19, 20. దావీదు చుట్టూ కూడా అనుకోకుండా అలాగే శత్రువులు ఉన్నారు. శత్రువులు ప్రబలిపోయారు అంటాడు కీర్తన గ్రంథం రాస్తూ. ఏమన్నా మంచోడి చుట్టూ శత్రువులు ఎందుకంటే ఆయన దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు కనుక, దేవుడు చెప్పింది చేస్తున్నాడు కనుక ఆటోమేటిక్గా చుట్టూ ఏముంటారు? శత్రువులు ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఈ శత్రువులు పతనాన్ని కోరుకుంటారు. ఎప్పుడు పడిపోతాడా అని చూస్తూ ఉంటారు. దావీదు పడిపోయాడు. ఎప్పుడు పడిపోయాడు చెప్పండి? ఉరియా భార్య విషయంలో తప్పు చేసి బత్షెబను మోహించి, ఒక్క తప్పండి జీవితకాలంలో పాపం. ఒకటే దావీదు గురించి అసలు నేను 10 సార్లు ఇది చెప్పాలన్నా కూడా నాకు అదో రకంగా అనిపించదు, కానీ తప్పక చెప్తాను అంతే. అంత గొప్పోడి జీవితంలో చిన్న తప్పు, ఒకే ఒక తప్పు అండి ఇది. ఈ తప్పుకు దావీదు జీవితానికి శాపం వచ్చింది. ఏంటి శాపం? ఇందా మీరు చదువుకున్నారు కదా ద్వితీయోపదేశకాండంలో. ఈ ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఇశ్రాయేల్ అందరికీ కూడా ఇచ్చాడు ఒక ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ అంటే, నువ్వు నీ భార్యను తప్ప ఎవ్వరి భార్యను కూడా నువ్వేం చేయకూడదంటే ఆశించకూడదు, శయనించకూడదు, ఎవరితోనూ శయనించకూడదు, అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, ఏ పొరుగు అని భార్యను నువ్వు తెచ్చుకోకూడదు అన్నాడు. అక్రమ సంబంధాలు వద్దు అన్నాడు. దీన్ని మీరేశాడు ఎవరు? దావీదు. జాగ్రత్తగా వినండి. రాజైనా, బాగా వినాలి, దేవుడు గొప్పతనం చెప్తున్నాను. రాజైనా, దేవుడికి ఇష్టడైనా, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడైనా తప్పు చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా శాపం అనేది అతని మీద అప్లై అయిపోద్ది. అది దావీదైనా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా, ఆజ్ఞను మీరారా శాపం అప్లై అయిపోద్ది, శిక్ష అప్లై అయిపోద్ది. ఇప్పుడు దావీదు జీవితకాలంలో తప్పు చేశాడు, పొరుగువాని భార్యను ఆశించాడు, తెచ్చేసుకున్నాడు, అనుభవించేసిన తర్వాత దేవుడు ప్రవక్తను పంపించి నీ మీదకి శిక్షలు రాబోతున్నాయి, నువ్వు తప్పు చేసావా అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆ ప్రమాదం దావీదు నెత్తి మీదకి వచ్చిందో, దావీదు పట్టుపాన్పుల మీద చక్కగా అంతఃపురంలో పడుకోవలసిన వాడు అంతఃపురాన్ని విడిచిపెట్టి అడవులు పాలైపోయాడు. చివరికి కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కూడా లేకుండా ఒట్టి కాళ్ళతో అడవుల్లోనూ కొండల్లోనూ పరిగెత్తుకుంటూ తిరుగుతున్నాడు దాక్కోవడానికి. కొండల్లో నేల మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మహారాజుకి. దేవుడి వాక్యానికి భిన్నంగా తప్పు చేయటం వల్ల అతని జీవితంలో వచ్చిన శాపం అది. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒకటి, విగ్రహారాధన సహించడం, శపిస్తాడు ఖచ్చితంగా, ఆయన శాపం తగిలేస్తుంది. 2, ఎవడ కుటుంబాన్నైనా నాశనం చేస్తే ఊరుకోడు దేవుడు. నువ్వు బ్రతుకు, నువ్వు ఆనందంగా ఉండు అంతే తప్ప పక్కోళ్ళని పాడు చేయకు, పక్కోళ్ళ నాశనాన్ని కోరుకోకు, పక్కోడు పతనాన్ని కోరుకోకు. దావీదు ఇంత జ్ఞానాన్ని మనసులో పెట్టుకుని, నా వాక్యాన్ని మనసులో పెట్టుకుని, పొరుగువాడు ఆ ఉరియా కుటుంబాన్ని చేతులారా నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి రాజుగా నీ చేతిలో అధికారం ఉంది కదా అని ఆ కుటుంబాన్ని కూల్చేసావు, ఊరుకోను, నీ కుటుంబాన్ని కూలుస్తాను అన్నాడు. ఆ పరిస్థితులు వచ్చేసాయి దావీదు జీవితంలోకి. ఆ శాపం మీదకి రాగానే ఆ శాపాన్ని భరిస్తూ అలాగా కొండల తట్టు గుట్టల తట్టు తిరుగుతున్నాడండి. పాపం రాజ్యం లేదు, ఎట్నుంచి అబ్షాలోము వచ్చి చంపేస్తాడో తెలీదు, సొంత కొడుకు తరుముతున్నాడు, ఎక్కడైనా దొరికితే చంపేస్తాడు వాడు. అందుకని రోజుకో చోట మకాం మార్చుకుంటూ తిరుగుతున్నాడు కొడుకు దొరకకుండా. ఇలా తిరుగుతున్న క్రమంలోనండి దావీదు దగ్గరికి షిమి అని ఒకడు వచ్చి దావీదును శపిస్తున్నాడు. ఏమని శపిస్తున్నాడు మీరు చూడాలి బైబిల్లో. సమూయేలు మొదటి గ్రంథానికి రండి, 2వ గ్రంథం 16వ అధ్యాయం. 2వ గ్రంథం తీయండి అందరూ. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అందరు జాగ్రత్తగా వినండి. ఇది సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు, ఇతను అండర్లైన్ చేసుకోండి, ఎవరి ఫ్యామిలీ కట్ ఇతను చెందినోడు? సౌలు కుటుంబీకుడు. సౌలు అనగానే ఎవరిక్కడ? ముందు రాజు. దావీదుకు ముందు ఒక రాజు ఉన్నాడు కదా, అతని ఫ్యామిలీకి సంబంధించిన బంధువు ఇతను. ఓకే, సౌలు కుటుంబీకుడకు
గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతను వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు. అండర్లైన్ చేయండి. ఈ షిమి అన్నవాడు దావీదును ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. మనిషి శాపం పెడుతున్నాడు. ఏమని శపిస్తున్నాడో చూస్తారు అక్కడ. ఏమని శాపం ఇస్తున్నాడు? జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వములను ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వస్తున్నాడట. ఈ షిమి ఏమంటున్నాడండి? దావీదుని ఏమంటున్నాడు? నరహంతకుడా. అండర్లైన్ చేయండి. నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యయు యెహోవా నీ మీదకి రప్పించాడు. ఆగిపోండి ఇక్కడ. వీడు ఏమంటున్నాడు చెప్పండి? వీడు ఏమని శాపమిస్తున్నాడు? మీరు చాలా విషయం చెప్పాడు వాడు అక్కడ. మీరు బాగా ఆలోచించాలి. ఇది ఇక్కడ చాలా విషయం ఉంది. నేను సౌలు కుటుంబీకుడిని అంటే ఇప్పుడు నేను ఇప్పుడు సౌలు కుటుంబానికి చెందిన అనేసరికి నేను నా సపోర్ట్ అంతా ఎవరికి ఇస్తాను? నేను సౌలు కుటుంబానికే. ఈ షిమి సౌలు కుటుంబానికి చెందినోడు కనుక వీడు ఎలా ఆలోచిస్తున్నాడంటే ఏమన్నా స్వార్థ బుద్ధితో మా కుటుంబీకుడైన సౌలైన రాజును దావీదు చంపేసి ఆ సింహాసనంలోకి ఎవరెక్కిపోయారు? దావీదు ఎక్కిపోయాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడండి అసలు దావీదు ఆ సింహాసనం మీదకి సౌలును చంపేసి ఎక్కాడా? సౌలును దేవుడు చంపాడా? మీరు బాగా ఆలోచించాలి. పోనీ దావీదు పక్కన పెడదాం. అసలు సౌలు ఎందుకు దిగిపోయాడు? ముందు ఆలోచిద్దాం. సౌలు ఎందుకు దిగిపోయాడు? దేవుడు చెప్పిన మాటలను సౌలు ఏం చేయలేదు, పాటించలేదు. ఆ జనాంగాన్ని, ఆ జీవులని సమస్తాన్ని చంపేసి రానాయన అంటే అందులో కొన్ని కొవ్విన జంతువులు పట్టుకుని వచ్చాడు. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే సౌలు చేసిన తప్పుకు కదా సౌలు సింహాసనం నుంచి దేవుడు దింపేశాడు. బాగా వినండి. సౌలు తప్పు చేస్తే సౌలు సింహాసనం నుంచి దింపేసింది ఎవరు? దేవుడు దింపేశాడు. ఇప్పుడు సౌలు చచ్చిపోయాడంటే సౌలు చావుకు కారణం ఎవరు? దావీదా? వాడు చేసుకున్న తప్పులా? సౌలు చేసుకున్న తప్పులు. బాగా వినాలి. దావీదును నేను రాజుగా అభిషేకించాలని దేవుడు చెప్పిన తర్వాత కూడా దావీదుని ఎన్నో మార్లు చంపడానికి ట్రై చేశాడు. దావీదుకు చాలాసార్లు దొరికిపోయాడు చంపడానికి. మరి దావీదు చంపాడా? చంపలేదు, క్షమించాడు. అందుకే అన్నాను గుణవంతుడు దావీదు అని. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే సౌలు చేసిన తప్పుకు సౌలు జీవితం నాశనం అయిపోయింది. కానీ ఈ షిమి అన్నవాడు వచ్చి ఆ తప్పుని ఎవరి మీద నెట్టుతున్నాడు? ఎవరి మీద నెడుతున్నాడు? దావీదు మీద నెడుతున్నాడు. చూడండి. దావీదు నువ్వెవరివి? నరహంతకుడివి అన్నాడు. అక్కడ ఒక పదం ప్రయోగించాడు వాడు. ఏమన్నాడంటే నీ వేలవలనని అన్నం. చూడండి, ఉందా? నీ వేలవలనని అంటే అర్థం ఏంటి? సౌలు అధికారాన్ని నువ్వు కోరుకుని కదా దావీదు సౌలుని నువ్వు చంపేశావు అంటున్నాడు. అసలు సౌలు చావుకినండి దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? ఇదే చెప్తున్నాను మీకు. అప్పుడప్పుడు మనకి సంబంధం లేని నేరాలు కూడా మన మీద పడిపోతాయి. అసలు వాడు సింహాసనం దిగిపోవడానికి ఆడు చావుకి దావీదుకి ఎటువంటి సంబంధం లేదు. కానీ సౌలుకి ఫేవర్గా ఉండి సౌలు కుటుంబీకుడు కనుక నువ్వే మా వాడిని చంపేశావు. నీకు అధికార పిచ్చి పట్టి నువ్వు అధికారం కోరుకుని ఆ సింహాసనాన్ని కోరుకుని మా రాజుని చంపేశావు అంటున్నాడు. ఎవరు? ఏమన్నా మాట్లాడుతాను. మనలో చాలా మంది ఇక్కడే పడిపోతాం. ఎక్కడ పడిపోతాం అంటే మనం చెయ్యని నేరాన్ని ఎవరైనా మన మీద మోపుతున్నారు అనుకోండి, నేరం చేస్తేనైనా కాదు సైలెంట్గా ఉంటామేమో, కానీ చెయ్యని నేరాన్ని మోపితే సైలెంట్గా ఉంటారా? చెయ్యని తప్పుకు తిడుతున్నారు అనుకోండి, చేసే రాద్ధాంతం అంతా ఇంత ఉండదు. నేను చేయలేదు, నన్ను ఎందుకు అనాలి? వాళ్ళు ఏమైనా మంచోలా? వాళ్ళ అక్క మంచిదా? వాళ్ళ చెల్లి మంచిదా? వాళ్ళ తాతయ్య మంచోడా? ఇంకంతే. వాళ్ళ కుటుంబాన్ని అంతా తూర్పాన్ని బట్టి శపించే వరకు మనసు అమ్మాయి అందరిని తిట్టేసాం కనుక ఇప్పుడు నాకు ఎలాగుంది సరా. మనుషులు ఇలాగ ఉంటారండి. ఏటో చిన్నదాన్ని కూడా తట్టుకోలేరు.
చెయ్యని తప్పుని మీద వేస్తుంటే నన్ను ఎందుకు అనాలి, నన్ను ఎందుకు నిజంగా కొంతమంది అండి, నేను గ్రామాల్లో నా చిన్నప్పుడు చూసేవాడిని, బాగా తాగేసి ముసలోడు అయిపోయాడు. ముసలైపోయినా బాగా తాగుతున్నాడు. యవ్వనంలో ఉండగానండి వాళ్ళ అత్తగారు ఏదో అందట, ఈ ముసలైన ఆ ముసలమ్మని తిడుతున్నాడు. ఇంకా మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మ నన్ను ఇలాగ అంద అంటున్నాడు. ముసలైపోయాడు, ఇక చచ్చిపోతాడు కొద్ది రోజుల్లో. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, చావుకు దగ్గర పడుతున్నా యవ్వనంలో వాళ్ళ అత్తగారు తిట్టిన మాట మాత్రం అతను ఏం చేయట్లేదు, మర్చిపోడు. నన్ను అన్నది ఓరు నాయన. ఇప్పుడు దావీదుని జ్ఞాపకం చేస్తాను. అసలు సౌలు చావుకి ఇతనికి ఏ సంబంధం లేదు. సౌలుని ఎందుకు దేవుడు దించేశాడు అధికారం నుంచి దావీదుకి ఏమీ తెలీదు. కానీ ఈ నేరాలన్నీ పట్టుకొచ్చి ఎవరి మీద వేస్తున్నారు, దావీదు మీద వేస్తుంటాయి. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడాలి మీరు. దావీదు ఏమంటున్నాడు, ఇంకోటి చెప్తాను ఇక్కడ. ఆ షిమీ అన్నవాడు అనామకుడు, వాడి దగ్గర సైన్యం లేదు, యుద్ధం లేదు, జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నార్మల్ మనిషి అండి. దావీదు ఎవరు చెప్పండి, రాజు. చుట్టుపక్కల ఎవరున్నారు, సైన్యం ఉంది, బలాఢ్యులు ఉన్నారు. ఏమంటే చుట్టూ సైన్యం ఉండి బలాఢ్యులు ఉండి ఎవడో ఒక అనామకుడు వచ్చి మనల్ని తిడుతుంటే మనం ఊరుకుంటావా? ఏ అభిషేక్ వాడు చూడు పిచ్చి కూతలు కోతున్నాడు అన్నాడు అనుకోండి, అభిషేక్ అన్నవాడు వెళ్ళి తలలేపుకొని వచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు ఉంటారు దావీదు పక్కనే, బలాఢ్యులు ఉంటారు. ఈ బలాఢ్యులు ఏమంటున్నారు చూడండి, వాడు తిడుతుంటే బలాఢ్యులు ఏమంటున్నారు చూడండి. 9వ వచనం, సెరియా కుమారుడైన అభిషేక్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవగు రాజువగు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చి తిన్నాను. నేను పక్కన ఉన్న అభిషేక్ అంటున్నాడు, బలాఢ్యుడు యుద్ధంలో సైన్యాధిపతి అంటున్నాడు, దెబ్బకి వాడిని తల తెచ్చేస్తాను ప్రభు, నువ్వు ఒక్కసారి ఆజ్ఞి అంటున్నాడు. ఏమండి ఈ కండిషన్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. దావీదుకి లేని ఆలోచన పక్క ఆయనకు వచ్చింది. నా రాజుని అంటాడా నేను చంపేస్తాను అనగానే, ఏమండి మనల్ని ఎవరైనా పొగుడుతూ అన్న నేను ఎలాగన్నారా వాడి సంగతి చూస్తానంటే, నువ్వు చూడాలి తమ్ముడు, నువ్వు చూడకపోతే ఎలా తమ్ముడు అంటాం మనమైతే. అదేనా అన్న, నేను అలాగంటున్నారన్నా అది చేస్తున్నారన్నా, నువ్వు ఎందుకన్నా సైలెంట్గా ఉంటున్నావు, నువ్వు ఒక్కసారి అన్న ఆడి సంగతి చెప్తా అన్నారు అనుకోండి, అవును తమ్ముడు నువ్వు చెప్పాలి తమ్ముడు అంటాం మనమైతే. దావీదు మనలాంటి బుద్ధిహీనుడు కాదు కదా, గుణం లేనుడు కాదు కదా, గుణవంతుడు. అందుకే చెప్పాను, దావీదుకి నేను ఇచ్చిన మరో టైటిల్ ఏంటంటే గుణ సంపన్నుడు, గుణం కలిగిన వాడు దావీదు. ఇక్కడ చెప్తాను అసలు విషయం. ఇప్పుడు ఒక అనామకుడు వచ్చి రాజునైనా నా ముందు నిలబడి నన్ను శపిస్తున్నాడు అంటే, వాడికి అంత అధికారం వచ్చిందంటే, వాడికి ఛాన్స్ వచ్చిందంటే, తప్పు వాడు చేస్తున్నాడా, తప్పు నేను చేశానా? దావీదు వాడు నరికేండి, వాడిని చంపేయండి అంటలేదు. రాజు ముందు ఒక నామకుడు వచ్చి శపిస్తున్నాడు అంటే, ఆడికి అవకాశం వచ్చింది అంటే, వాడికి అవకాశం ఇచ్చింది నేనే నాయన అన్నాడు. ఏమి గుణమండి అది. ఎందుకు చదువుతాను చూడండి. అందుకు రాజు 10వ వచనం చూడండి, 10వ వచనం, అందుకు రాజు సెరియా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వాళ్ళని శపింపనీయుడి దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవెందుకు ఇలాగో చేయుచున్నావని. చూసారా, నన్ను ఆక్షేపణ చేయగలిగిన దమ్మెవడకొంది దేవుడు నా వెనకాల ఉంటే. అభిషేక్, దేవుడు ఇప్పుడు నన్ను విడిచిపెట్టాడు గనక, నేను తప్పు చేశాను గనక, నేను నేరం చేశాను గనక, దేవుడి దృష్టికి అయిష్టుడుగా మారిపోయాను గనక, ఇదిగో నన్ను ఈ శ్రమ వెంటాడేస్తుంది, నన్ను ఈ కష్టం వెంటాడేస్తుంది, నా కీడు వెంటాడేస్తుంది, దీని వెనకాల నా తప్పు ఉంది. ఎవడొక ఒక రాజు చుట్టూ ఉన్న సైన్యంతో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు వదిలేయండి అంటాడా? ఏ రాజైనా అంటాడండి? చుట్టూ ఉన్న వాళ్ళతో తన తప్పును పాపాన్ని ఒప్పుకుంటాడా? దావీదు ఒప్పుకున్నాడు. వాడు శపించడానికి గల కారణం, వాడికి శక్తి రావడానికి గల కారణం, దేవుడు వాడికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడికి నేను ఏం చేశాను? అన్యాయం చేశాను, దేవుడి వాక్యాన్ని మీరాను, పాపం చేశాను, దేవుడి వాక్యాన్ని నేను పాటించలేదు, అందుకే ఈ శాపం నా మీదకి వచ్చింది. వాడిని ఎందుకు మీరు తిడతానంటున్నారు, వాడిని ఎందుకు మీరు చంపుతానంటున్నారు, తప్పు నాలో ఉంది కదా అంటున్నాడు. ఏమంటే ఒకసారి దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా మనం అందరం, సరే మన హృదయాలను మనం పరీక్షించుకుందామా? మన జీవితంలో మనకి ఏదైనా కీడు జరుగుతుందంటే, మనకి ఏదైనా చెడు జరుగుతుందంటే, మనకి గడ్డు పరిస్థితులు ప్రతి దాంట్లోనూ మనకి ఎదురవుతున్నాయంటే, మనం సహజంగా మనిషి లక్షణం ఏంటంటే, మనకి జరిగే తప్పులు, మనకి జరిగే కీళ్ళు కూడా వాడి వల్ల వీడి వల్ల ఎవరెవరి మీద నెట్టేస్తాం మనం. మరి దావీదు అలా నెట్టడానికి ట్రై చేయట్లేదు.
నేను తప్పు చేశాను గనక నేను ఈ శిక్ష అనుభవించవలసిందే. వాడెవడో శపిస్తుంటే వాడి శాపం ఏ పాటి. దేవుడు నా వెనకాల ఉంటే శాపం కూడా నాకు దీవెనగా మారిపోద్ది. ప్రస్తుతానికి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అది నా దౌర్భాగ్యపు పరిస్థితి, వాడిని ఏమనకండి అన్నాడు. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ దావీదు మనకు నేర్పుతున్నది ఏంటంటే, నీ మీదకి ఏదైనా కీడు వచ్చినప్పుడు, నీ మీదకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు నీవుగా సెల్ఫ్ చెక్ చేసుకో. నువ్వేం తప్పు చేసావు, ఏ దేవుడి వాక్యాన్ని మీరావు, ఏ బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. అందుకని నా మీదకి ఈ శ్రమ వస్తుంది, అందుకని నా మీదకి కీడు వస్తుంది, అందుకని నేను సరిగా దేవుళ్ళు ఉండలేకపోతున్నాను, దేవుడికి దూరం అయిపోతున్నాను, నేను నా పిల్లలు చక్కగా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను. మేము ఏం తప్పు చేస్తున్నాము? ఎక్కడో ఉంటుందండి లూపు, మీరు పట్టుకోవాలి. ఎవరి జీవితానికి సంబంధించిన లూపు, ఆ బలహీనత మీకే తెలుసది. మీకు తెలుసు, దేవుడికి తెలుసు. మీ బలహీనత ఏంటో మీకు తెలుసు. మీ జీవితంలో చెడు జరగడానికి కారణం మీరు ఎక్కడో దేవుడి వాక్యానికి లోబట్టడం లేదు, అదేంటో మీకు తెలుసు. అది కొంతమందికి అహం అడ్డు వస్తుంది, కొంతమందికి ప్రజల ముందు పరుగు పోద్దేమోనని అడ్డు వస్తుంది. దావీదు చూడండి ఎంతమంది చూడంటే, నేను తప్పు చేశానయ్యా అని చుట్టూ ఉన్న సైన్యంతో బలాఢ్యులతో చెప్తున్నాడు. కొంతమంది చెప్పరు, అలాగే ఒప్పుకోరు. అసలు నేను తప్పు చేశానంటే ఎవరు ఒప్పుకోరు. ఏమన్నా నాకు తెలుసండి, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నాన్న ఎవరితో చెప్పినా ఎవరు ఒప్పుకోరండి. అసలు ఒప్పుకునే మనసే ఉండదు. చాలా మందికి అండి, మరికొన్ని సందర్భాల్లో నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎవరైనా కాస్త మనం బాగు చేయాలి, పడిపోయారు, లేదంటే తప్పు చేస్తున్నారని ప్రేమతో నువ్వు ఈ తప్పు చేస్తున్నావని చెబితే తిరగబడిన వాళ్ళు ఉన్నారు, గద్దించిన వాళ్ళు ఉన్నారు, మొహం ముందు ఏమనలేక వెనకాల తిట్టిన వాళ్ళు ఉన్నారు. బాగు చేయడానికి ట్రై చేస్తారండి, మనిషి తిరగబడతాడు తప్ప ఎవడో ఒప్పుకోడండి. నీలో లోపం ఉందంటే ఎవడో ఒప్పుకోడు. అని దావీదు లోపాన్ని పక్కనే ఉన్న వాళ్ళ దగ్గర ఒప్పుకొని, వాడిని తిట్టనివ్వండి, నేను తప్పు చేశాను అందుకే వాడు తిడుతున్నాడు, యెహోవా వాడికి ఇచ్చాడు ఛాన్స్. కారణం, నేను దేవుడికి దూరం అయిపోయాను, దేవుడి వాక్యానికి దూరం అయ్యాను, దేవుడి పనికి దూరం అయ్యాను, దేవుడు చెప్పిన నిబంధనలకు మీరి నేను పాపం చేశాను, పశ్చాత్తాపడతానని ఇప్పుడు నేను అంటున్నాడు దావీదు. ఏందంటాడండి, ఒక మాట గుండెల్ని పిండేస్తుందండి. ఏమంటాడు తెలుసా? 11వ వచనం చూడండి ఒకసారి. అభిషేక్తోను తన సేవకులు అందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన కుమారుడే నా ప్రాణమును తీయచూచుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వాడిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా. ఏమంటే ఇక్కడ ఆగిపోండి. దావీదు ఏమంటున్నాడంటే, నా సొంత కొడుకే నన్ను చంపాలని ట్రై చేస్తున్నాడు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ బయట నా మీదకి రావడంలో ఏం ఆశ్చర్యం ఉంది? దీని అంతటికి కారణం, ఒకప్పుడు నేను కత్తిపడితే 10,000 మంది నరికేశానన్నా, ప్రతి విజయంలో నేను గెలిచాను అన్నా, ఆ రోజు దేవుడు నాకు తోడుగా ఉండబట్టి. ఈరోజు గడ్డు పరిస్థితుల కారణం నేను చేసిన తప్పు, నేను చేసుకున్న తప్పుడు నిర్ణయం, చేసిన పాపం, నేరం. ఇది ఇప్పుడు నన్ను తరుముతున్నప్పుడు ఈ నేరాన్ని నేను ఎవరి మీద మోపలేను, నేను చేసిన తప్పే. మీరు ఒకటే అంటున్నాడు అక్కడ దావీదు, మీకు అర్థమైందో లేదో. నేను చేసిన తప్పుకు వాడు నన్ను శపిస్తున్నాడు కదా. ఒకవేళ దేవుడు నా కుమారుడు పశ్చాత్తాపడుతున్నాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను దేవుడికి భిన్నంగానే అందరి ఎదుట ఒప్పుకుంటున్నాడు అంటే, నా కొడుకు ఎంత మంచోడునని నాలో వచ్చిన ఈ పశ్చాత్తాప మనస్సును గనక దావీదు గమనిస్తే, దేవుడు గమనిస్తే, వీడు శాపాన్ని దేవుడు నాకు ఆశీర్వాదంగా మార్చేస్తున్నాడు. ఆ వచనం పట్టుకున్నారా? యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా. అంటే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేది ఎవరు చెప్పండి ఇప్పుడు? మీకు అర్థమైందా? మనుషులు మనల్ని శపించినా మనం దేవుని యందు భయభక్తులు కలుగుంటే ఆ శాపం మనకు ఎలా మారిపోద్దట? మేలుగా మారిపోద్ది. మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పనా? నీ ఉద్యోగం పోవాలి, నువ్వు సర్వనాశనం అయిపోవాలంటున్నాడు అనుకోండి పక్కోడు, ఆ నెక్స్ట్ మంతే ప్రమోషన్ వస్తుంది. మీకు అర్థమైందా? మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్పాను. వాడేమో మన ఉద్యోగం పోవాలని కోరుకుంటున్నాడు, శపించాడు. అది మనకు ఎలా మారింది? వాడి శాపాన్ని దేవుడు ఎలా మార్చేస్తాడు? దీవెనగా. నేను అనుభవించి చెప్తున్నానండి ఇవి. నా పక్కనే ఆఫీస్లో భయంకరమైన శత్రువులు, నాకు ఎప్పుడు నా నాశనాన్ని కోరుకునేవారు, కానీ ఎప్పుడు నాకు
ఆఫీసులో చిన్నది, మళ్ళీ చెప్తున్నానండి, చిన్న కీడు కానీ చిన్న నాశనం కానీ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ మీదకి రాలేదు. దేవుడు రానివ్వలేదండి. గవర్నమెంట్ జాబ్ చేసినట్టు చేసేవాడు. నేను ఉద్యోగం ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు, సువార్తకి ఆదివారం సెలవు, షిఫ్ట్లో మొదటి షిఫ్టే వెళ్ళేవాడిని. దేవుడు 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 అనుకుంటే నిరంతరం దేవుడు. అంటే నేను ఉద్యోగంలో చేస్తున్నప్పుడు మా సార్ కూడా భయం వేసేది. నేనంటే అమ్మ వాడు అడిగినప్పుడు ఇచ్చేయండి బాబు, వాడు దేవుడు అంటాడు, మళ్ళీ మనకు వస్తుంది శాపం అనేవారు. నాకు భయపడేవారండి లీవ్ అడిగినప్పుడు. ఎందుకురా లీవ్ అడుగుతున్నామంటే మీటింగ్స్కి వెళ్ళాలనేవాడిని. ఎందుకు లీవ్ పెడుతున్నామంటే వైజాగ్లో బైబిల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అనేవాడిని. ఎందుకు లీవ్ అడుగుతున్నానంటే వైజాగ్లో సెమినార్కి వెళ్తున్నాను. ఎందుకు లీవ్ ఎవడు వాళ్ళు ఎప్పుడు అడిగినా నేను చెప్పిన రీజన్ అంటే నా సొంత కార్యక్రమాలకు ఊరికి వెళ్తున్నాను, పెళ్లికి వెళ్తున్నాను, లీవ్ ఇవ్వండి అని ఎప్పుడు అడగనండి. నేను వాళ్ళని పెళ్లికి వెళ్ళను, నేను ఎవరి పెళ్లికి వెళ్ళేవాడిని కాదు, ఏ శుభకార్యాలకు వెళ్ళేవాడిని కాదు. మీటింగ్ ఉందంటే సెలవు పెట్టేలా భయపడేవారు వాళ్ళు. వద్దు వాడు దేవుడు అనుకుంటాడు, ఎప్పుడు ఇచ్చేయండి వాడు సెలవు అడిగితే. ఎవడైనా మనల్ని చెప్పించినా దేవుడు మన పక్షాన ఉంటే ఆ శాపం మనకు ఎలా మారిపోద్దట. ఇదొక్క సూత్రం. అంటే మనుషుల శాపాలు దేవుడు మనకి ఏం చేయనివ్వడు, తగలనివ్వడు. షిమీ శాపం దావీదికి తగిలిందని అడుగుతున్నాను నేను. తగిలిందా? దావీదు నాశనం అయిపోయాడా? దావీదు పిల్లలందరూ నాశనం అయిపోయారా? తరతరాలు తరతరాలు నీదే సింహాసనం అన్నాడు. దావీదు తర్వాత సొలొమోను సింహాసనం ఎక్కాడు. ఎక్కడా? సొలొమోను తర్వాత సొలొమోను కొడుకు సింహాసనం ఎక్కాడు. ఎక్కడా? ఎవరు నాశనం అయిపోరండి? ఈ షిమిగడు శాపాలు ఏమైనా తగిలేసేయా? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనుషులు పెట్టే ఏ శాపము మనకి తగలదు. వాడు కుట్రతో పెడతాడు, వాడు లోపల ఏదో ఆ కుళ్ళును పెట్టుకుని శాపం పెడతాడు. చరిత్రలో శాపం ఆశీర్వాదంగా మారిపోయింది బైబిల్లో ఒక సందర్భంలో. ఎక్కడ చెప్పండి? ఎవరు గుర్తొస్తుందా మీకు? బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాము. బాలాకు రాజు ఇచ్చిన బహుమానానికి ఆశపడి ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడానికి ఈడు దేనికి వెళ్ళాడు? శపించడానికి వెళ్ళాడు. వాడేమో శపిస్తున్నాడు, ఇశ్రాయేలుకి అది ఎలా మారిపోతుంది? ఆశీర్వాదం కింద మారిపోయింది. తెలుసు కదా చరిత్రలో. ఈడు శాపాలు ఎడుతుంటే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ఆడు మతిపోయింది. మళ్ళా వెంటనే రాజు దగ్గరికి వచ్చి రాజు తిడుతున్నాడు, ఒరే నీకు చెప్పింది ఏట్రా, చేస్తున్నది ఏట్రా అంటే, నేనేం చేయను బాబు, నేను శాపాలే ఎడుతున్నాను, కానీ వాళ్ళకి అవి ఎలా మారిపోతున్నాయి? ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రవక్త శాపం పెడితేనే తగిలిందా వాళ్ళకి, ఇశ్రాయేలుకి తగిలిందా? ఎవడరా శాపం పెట్టితే నేను నీ వెనకాల ఉంటా అంటున్నాడు దేవుడు పైనుంచి. ప్రవక్త అయితే ఏంటి, మనిషి అయితే ఏంటి, శాపం ఎలా తగులుతుందో నేను చూస్తానంటున్నాడు. మీకు 2 వారాలు విన్న తర్వాత ఒకటే అర్థమైపోవాలా, ఎవడ శపించినా పర్వాలేదు, కానీ మనల్ని ఎవరు శపించకూడదు. అది తగులుతుంది. వీళ్ళు ఎవరి శాపాలు తగలవండి. అప్పుడప్పుడు లోకంలో అంటారు, ఆ నాలుక మీద మచ్చ ఉందరాడు ఏమన్నా అడిగితే జరుగుతుంది అంటారు. మచ్చలా? నాలుక మీద మచ్చలు ఎందుకు వస్తాయి తెలుసా? విటమిన్ లోపాలు ఉంటే వస్తాయి. ఇటు నాలుగు మచ్చ ఉంటే అన్నీ జరిగిపోతాయా? నన్ను అనమని ఏమన్నా, నన్ను అనమనండి. ఏమిటి జయశాలి గారిని ఎంతమంది శపించారంటే హాస్టల్ శపించేశారు ఆయన. వాక్యం చెప్తున్న తొలినాళ్ళలో ఇతను ఎక్కువ కాలం బతకడం, మేము శపిస్తున్నాం, చచ్చిపోతాడు అన్నాడు. ఈయన శుభ్రంగా 70 ఏళ్ళు వచ్చి ఏమంటే శుభ్రంగా ఉన్నాడు ఆయన ప్రసంగాలు చేసుకుంటూ. ఆయనకి ఏ శాపాలు తగలలేదు. తగిలేయా? ఎందుకు తగలలేదంటే ఆయన వెనకాల ఈ విప్లవానికి తోడుగా ఉన్నది ఎవరు అంటే దేవుడండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నన్ను వాళ్ళు ఏదో అన్నారు, ఏళ్ళు ఏదో అన్నారు, ఈ చెవితో విని చెవితో వదిలేయండి. దేవుడు అన్నాడా? అమ్మ బాబోయ్, దేవుడు అనేసాడండి మాట, నేను మార్చుకోవాలండి. దేవుడు ఎప్పుడు అంటాడు మనతో? ప్రసంగం వింటున్నప్పుడు అంటాడు, లేదా నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు అంటాడు నీతో, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు మారాలి అని. బైబిల్ చదువుకున్నప్పుడు నీతో మాట్లాడతాడు. ప్రసంగం వింటున్నప్పుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు, నీలో ఈ లోపాలు ఉన్నాయి, వదిలే 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 అంటున్నాడు. ఇప్పుడు నిజంగా పశ్చాత్తాపపడితే దేవుని ఎడల, మళ్ళీ చెప్తున్నాను, ఇది బాగా వినండి. దావీదు పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను తండ్రి, ప్లీజ్ నాకు ఈ శ్రమ నుండి, శాపం నుండి నన్ను బయటికి తెచ్చేయండి అన్నాడు. పశ్చాత్తాపం దేవుడు పెట్టిన శాపం నుండి బయటికి తెచ్చేసింది దావీదుని. తెచ్చిందా? తెచ్చింది. ఇప్పుడు మన మీద ఏదైనా కీడు ఏలుతున్నా, శాపం మన మీద ఏలుతున్నా, మనం పడవలసింది కూడా ఏంటి చెప్పండి? ఇప్పుడు పశ్చాత్తాపడండి, లోబడండి. చేసిన తప్పులు, మనుషులు ఎలా తప్పు చేసావా? నీ భార్య దగ్గర తప్పు చేసావా? ఒప్పుకో వెళ్ళి. నీ భర్త దగ్గర తప్పు చేసావా? ఒప్పుకో వెళ్ళి. ఏదైనా సహోదరుడి దగ్గర తప్పు చేసావా? ఒప్పుకో వెళ్ళి. సేవకుడి దగ్గర ఏదైనా తప్పు చేసావా? ఒప్పుకో. దేవుడికి భిన్నంగా ఏదైనా తప్పు చేసావా? మోకాళ్ళి ప్రార్థన చేయి, ఒప్పుకో. తండ్రి తప్పు చేశాను, ఒప్పుకో, పశ్చాత్తాపడు. నేను జీవితంలో దాని జోలికి వెళ్ళను తండ్రి, నన్ను క్షమించండి, నన్ను కరుణించండి, ఈ వేదన నేను భరించలేకపోతాను, ఇందులోంచి నన్ను బయటికి తీసుకురండి అని దేవుడికి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయి. శాపాన్ని ఎత్తేస్తాడు, మరలా మంచి జీవితాన్ని దేవుడు మరలా ఇస్తాడు. ఒకటే చెప్తున్నాను,
మన జీవితాలు ఎక్కడైనా గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నాయంటే కారణం వాక్యానికి భిన్నంగా మనం ఏదో తప్పు చేస్తున్నాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. పైగా చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, అసలు మనం ఎవరిని శపించే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదండి. మనం శపించకూడదు ఎవరిని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి బైబిల్లో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయకుండా ఆ శపిస్తున్న వాడిని మనం ఏం చేయాలట? దీవించండి. శపిస్తున్న వాడిని దీవించండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం అండి. కీడుకు మనం ఏం చేయకూడదట? ప్రతి కీడు చేయకూడదు. దూషణకు మనం ఏం చేయకూడదు? ప్రతి దూషణ చేయక ఆ దూషిస్తున్న వాడిని, ఆ శపిస్తున్న వాడిని, నీ మీద నిందలేస్తున్న వాడిని నువ్వేం చేయాలి అంటే శపించకుండా తిరిగి వాడిని ఏం చేయాలట? దీవించండి. దీవించడం అంటే తెలుగు పదాలు పెద్దగా మనకు అర్థం అవ్వవు. నేను తిడతన్న వాడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా గాడ్ బ్లెస్ యూ అనగలవా? నిన్ను తిట్టిపోసేస్తున్నాడు, నిన్ను బాగా తిడుతున్నాడు, నిన్ను బాగా హింస పెడుతున్నాడు, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనగలవా? మీకు ఒక విషయం చెప్తున్నాను, అలా అనగలిగే మనసు కనుక నీకు వచ్చేస్తే ఈ హృదయం అండి చాలా తేలికైపోద్దండి. తెలుసా? తిడుతున్నవాడిని దీవించామనుకోండి, హృదయం చాలా తేలికైపోద్ది. ఎందుకు తేలికైపోద్ది తెలుసా? ఎందుకు తేలికవుతుంది తెలుసా? నేను దేవుడి వాక్యాన్ని పాటించాను, వాడు నన్ను తిడుతున్నాడు, దేవుడు నన్ను దీవించమని చెప్పాడు, దీవించేశాను, వాడిని ఏం చేయాలో ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఎంత బాగుంది, హ్యాపీగా ఉండదండి, రిలాక్స్గా ఉంటుంది తెలుసండి. మనల్ని ఎవడైనా బాధపడుతున్నాడిని ఒకసారి గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అనండి. ఆమెకేమో తిట్టనాక మనసు రాదు, నీకేమో మనసులో ఏమీ ఉండదు. ఎంత బాగుందండి ఇది సూత్రం, ఎంత బాగుంది. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే, వచ్చేవారం నుంచి మీ పక్కన ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఎవరన్నది మీకు అనవసరం, వాళ్ళ చేతిలో చేసి గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ సిస్టర్ అనండి. అంటూ నేర్చుకోండి. చర్చిలో ఒకరికొకరు దీవించుకోవటం, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంత ప్లెజెంట్గా ఉంటుంది తెలుసండి, అది ఎంత బాగుంటుంది తెలుసా? సహోదరుని గాడ్ బ్లెస్ యూ అంటేనే బాగుంటే, శత్రువుడు అంటే దేవుడు నిన్ను దీవించును గాక. ఇలాగ అన్నది ఎవరో తెలిసే చరిత్రలో? యేసుక్రీస్తు. పైకి రండి, పై అధ్యాయానికి రండి, 2వ అధ్యాయానికి. 2వ అధ్యాయము 22 చదవండి. ఇదే మొదటి పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? యేసు ప్రభు. ఆయనలో పాపం ఉండదు, ఆయన నోట్లో ఏముండదు, కపటం ఉండదు. రైట్, నెక్స్ట్. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అది అంటే ఈ మార్గం ప్రపంచానికి వేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దూషించారా? దూషించారు. ఏమి దూషించారు? తిండిపోతూ అన్నారు, త్రాగుబోతు అన్నారు, దెయ్యం పట్టింది అన్నారు, మతి చెల్లించిన వాడు అన్నారు. ఎన్ని తిట్టారండి? పిడిగుద్దులు గుద్దారు. నువ్వు యూదుల రాజు అయితే నువ్వు తప్పించుకొని ఏమంటే అపహాస్యం చేశారు. ఎన్ని రకాల దోషాలండి. పిడిగుద్దులు గుద్దారు, మొహం మీద ఉమ్మేశారు, చీ అన్నారు. ఇంత చేస్తేనట ఎంత బాగుంది చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి ఆయన శ్రమ పెట్టబడి పదం ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఎంతమంది బైబిల్లో చేయొద్దండి? అందరి బైబిల్లో ఉందా? యేసుక్రీస్తు శ్రమ పెట్టబడి తిరిగి ఏం చేయలేదట? బెదిరించడం అంటే ఏంటి చెప్పండి? మనకు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు ఏమంటాం అవతలండి? నీ అంత చూస్తానంటే ఆడిది నువ్వేం చూస్తావు చెప్పు, ఆడిని ఏమి చేయలేవు అంటాను నేను. కానీ యేసుక్రీస్తుల వారు ఏమైనా చేయగలరా? మీరు అందరూ చచ్చిపోవాలంటే వెంటనే చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఈయనకి ఒక్కసారి కోపం వచ్చి అంజూరపు చెట్టుని శపించాడు. ఏమైపోయింది? అది మాడిపోయింది. అంజూరపు చెట్టు మాడిపోతే ప్రజలు మాడిపోరా శపిస్తే? శ్రమ పెడుతున్నా బెదిరించడం లేదు. రే నేను ఎవరో తెలుసా, ముల్లోకాల చక్రవర్తిని అన్నాడంటే ఒకడు గుండెలు జారిపోతాయి అన్నాడా? మీకు ఒక విషయం తెలుసా లేదండి? జస్ట్ యేసుప్రభు అలా కన్నెర్ర చేస్తే చాలు, సృష్టి రెడీగా ఉంటుంది వాళ్ళని వేసేయడానికి.
కన్నెర చేస్తాడా? బా, మీకు ఏం తెలియదురా, మీరు అమాయకులు. కొట్టుకోండి అన్నాడు అంతే. కొట్టుకోండి మీరు, తర్వాత చూసుకుందాం లెక్కల తర్వాత చూసుకుందాం. ఏంటంటే అక్కడ చెప్తాడు చూడండి, శ్రమ పెట్టబడి బెదిరించకుండా, ఇది అండర్లైన్ చేయండి, న్యాయపు తీర్పులు తీర్చు దేవునికి తాను అప్పగించుకోనంటే అర్థం ఏంటి? వాళ్ళు కొడతారు తండ్రి, నేనేమన్నావు, వాళ్ళు తిడతారు తండ్రి, నేనేమన్నావు, నువ్వు వాళ్ళని ఏం చేస్తావు నీ ఇష్టం, నేనైతే మాత్రం వాళ్ళని ఏం చేస్తున్నానంటే క్షమించేశాను. మీ ఇష్టం, మరి తీర్పులు మీవి కదా, నాకెందుకు గొడవ? తీర్పులు ఎవరే చెప్పండి? దేవుడివి. నువ్వు తీర్చొచ్చా? నాశనం అయిపోతావు. నువ్వు లారీ కింద పడిపోతావు అంటే లారీ మీ ఇంటికి వచ్చేస్తుంది. మనకి ఇవ్వలేదా రైట్? దూషించిన వాళ్ళని తిరిగి మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. చాలాసార్లు చెప్పాను. ఒక ఆవిడ ఇక్కడే మన హైదరాబాద్లో ఒక పెద్ద పాస్టర్ గారు ఉంటాడు, ప్రవక్త, నాటి అపోస్తలుడు. బిరుదులు ఎలాగుంటాయంటే ఆకాశంలో ఉంటాయి. బతుకు ఎలాగుంటుందంటే వ్యభిచార బ్రతుకు. ఆయన వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడు. పబ్లిక్లోనే అన్నాడు, నేను సుమారుగా 300 మంది స్త్రీలతో వెళ్ళానని అన్నాడు. ప్రజలు ఎవరో బిట్లు కట్ చేసండి, సేవకుడు అయ్యి ఇదేం పోయే కాలం రా నీకు, ఏం వ్యభిచారాలు, ఏం పనులు అంటే, ఒక ఆవిడ వచ్చి అంటుంది, మా ప్రవక్తను తిడతారా? మా ప్రవక్తను తిట్టినోళ్ళు లారీ కింద పడిపోవాలి గాక, వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ చచ్చిపోవాలి గాక అని ప్రార్థన చేస్తుంది లైవ్లో. నాకు అప్పుడు అనిపించిందండి, ఈ వచనాలు వెళ్ళేవి వీళ్ళ కంట్లు కనపడవా? దూషించిన వాడిని తిరిగి మనం ఏం చేయకూడదు. నేను చాలాసార్లు చెప్పాను ఒక సూత్రం మీకు. ఎవడైనా మిమ్మల్ని తిడుతున్నాడు అనుకోండి, సహజంగా మనుషులు కాబట్టి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని పాటలు పెట్టుకోవాలా. మీరు ఇదే పాటించండి. మా ఇంటి పక్క ఆవిడ అడుగుతుంది అనుకోండి, ఇంట్లో తలుపులన్నీ వేసి ఇంట్లో పాటలు పెట్టుకుంటాం అంతే. జాన్సన్ అన్న పాటలు ఎలాగుంటుంది, పెద్ద సౌండ్, హోమ్ థియేటర్లో పాటలు పెట్టుకుంటే హాయిగా. ఈ తిట్లు పడవు కదా, మనకేం రాదు అప్పుడు, కాపురం రాదు. అప్పుడప్పుడు మాట చెవిలో పడ్డది అనుకో, గాడ్ బ్లెస్ యూ అనుకోవాలంతే. ఎంత బాగుంటుందో తెలుసండి. మనకి ఎవరు శత్రువులు ఉంటారు తెలుసా? గాడ్ బ్లెస్ యూ అన్న పదం మీరు మాట్లాడటం అలవాటు చేసుకుంటే మీకు ఎవరుండరు, శత్రువులు ఉండరు. జాన్సన్ అన్న మాట, నాన్న బాగున్నావా, నాన్న బాగున్నావా అంతే. ఆడు శత్రువైన ముందుకు వచ్చేసరే నాన్న బాగున్నావా అంటాడు. ఏమి నాన్న, ఎంతటి భయంకరంగా మాట్లాడిన క్రూరులు ఆయన వెనకాల తిరిగారో నాకు తెలుసు. ఎప్పుడు ఏమంటావు ఆయన నోట నేను చూడలేదండి. ప్రాక్టికల్గా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అలాగ జీవితంలో పాటించిన వ్యక్తి అంటే జాన్సన్ అన్న. అలా నేర్చుకున్నాను నేను. అప్పటి నుంచేనండి నా జీవితం కంప్లీట్గా సరెండర్ అయిపోయింది వాక్యానికి. ఆయన చూసిన తర్వాత బాబో ఈయనలా బతకాలి, బతికితే. దేవుని పిల్లలారా, ఎవరిని తిరిగి మనిషి ఏం చేయకూడదు, శపించకూడదు. అవతల వాడు శపిస్తే ఆ శాపాలు నీకు తగలవు. బాగుందా? బాగుంది. ప్రార్థన చేసుకుందాం.